పెట్టేది మనం, నిధులు ఇచ్చేది మనం, మధ్యవర్తిత్వం వహించి కొనుగోలు ప్రారంభించకుండా రైతులను నడ్డి విరుస్తున్న ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఉద్యోగులకు డిఏ లేవు, పిఆర్సీ అమలు లేదు, నిరుద్యోగులకు ఉద్యోగం లేదు, నిరుద్యోగ వృద్ధి లేదు, విద్యార్థులకు భరోసా కాలేదు, 2500 మహిళలకు లేవు, 4000 రూపాయల ఆసరా పెన్షన్ లేదు, అందరికీ రైతు భరోసా లేదు, అందరికీ రైతు బోనస్ లేదు. వాళ్ళు ఏమీ లేకుండా ఇలా 6 గ్యారెంటీలు పక్కన పెట్టి కేవలం ఢిల్లీకి పైసలు పంపే లక్ష్యంగా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఇచ్చేది మనమన్నా, ఒక్కసారి నాతో పాటు చెప్పండి అన్నా. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకు బియ్యానికి పైసలు ఇచ్చేది ఎవరన్నా? వాళ్ళ బియ్యానికి పైసలు ఇచ్చేది నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్నా. స్వచ్ఛ భారత్ మిషన్ పైసలు ఇచ్చేది ఎవరన్నా? జాతీయ రహదారులు పైసలు ఇచ్చేది ఎవరన్నా? రైల్వే నిధులు ఇచ్చేది ఎవరన్నా? శ్మశాన వాటికలకు పైసలు ఇచ్చేది ఎవరన్నా? కొనుగోలులకు పైసలు ఇచ్చేది ఎవరన్నా? వాళ్ళ శ్మశాన వాటికలకు పైసలు ఇచ్చేది ఎవరన్నా? అన్ని నిధులు మనమే ఇస్తుంటే, వేల కోట్ల రూపాయల నిధులు మనకు వస్తుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాకు ఏమి ఇస్తలేదని ఎలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని బదనాలు చేసే ప్రయత్నం చేస్తే అడ్డుకోవాల్సిన బాధ్యత మనకుదన్నా. ఇలా సనాతన ధర్మం కోసం పనిచేస్తామన్నా, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తామన్నా. సనాతన ధర్మం లేని భారతీయ జనతా పార్టీ లేదు. అదే 80% హిందువుల కోసం పనిచేసే పార్టీ నా భారతీయ జనతా పార్టీ. మేము ఒక వర్గానికి కొమ్ముగాయం, ఒక వర్గాన్ని వ్యతిరేకించాం. మేము సనాతన ధర్మానికి అడ్డొస్తే, నా ధర్మాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే, నా సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఊరుకునే ప్రసక్తి లేదు. మేము వాళ్ళని కించపరచలే, మేము యేసు ప్రభుని కించపరచలే, కానీ నా రాముడిని కించపరిస్తే, నా భగవంతుని కించపరిస్తే, నా సమాజాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ గుర్తుంచుకోవాలి. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అందరం కలిసి పనిచేద్దాం. నేను ఏ రోజు కూడా పార్టీ తల వంచుకునే పని చేయనన్నా. ఇలా పార్టీ కోసం పనిచేస్తాం. మేమందరం కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అని నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని చెప్పి తలెత్తుకొని సగర్వంగా తలెత్తుకునే విధంగా పనిచేస్తుంది తప్ప పార్టీకి తల వంచే పని చేయనన్నా. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి బండి సంజయ్ని కానీ భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పడితే నేను ఫామ్ హౌస్ లో ఎలుకని కాదన్నా, నేను నా అయ్య పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా, నా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలేదన్నా, ఏదో జెండా పెట్టి రాలేదన్నా. నేను కాశాపు జెండాను, కమలపు జెండాను భుజం మీద మోసుకొని సామాన్య కార్యకర్తగా నా రాజకీయం ప్రారంభించి ఒక రాష్ట్రీయ స్వయం సేవక, ఒక ఏబీవీపీ కార్యకర్తగా, ఒక యువమోర్చా కార్యకర్తగా, ఒక నరేంద్ర మోడీ శిష్యునిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నప్పుడు సగర్వంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తని తలెత్తుకొని తిరిగి పనిచేసినప్ప తల వంచే పని చెయ్యన్నా. నన్ను నమ్మండి అన్నా, తప్పుడు ప్రచారం నమ్మకండి అన్నా. మా ఎంబడుండండి, ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజు నుంచే మోడీ గారు ఈ రోజు వచ్చిపోయిన తర్వాత ఈ రోజు నుంచే తెలంగాణ రాష్ట్రంలో ధర్మం, తెలంగాణ అభివృద్ధి, ధర్మం ఆధారితంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే జై శ్రీరామ్, జై తెలంగాణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై తెలంగాణ. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. దేశం కోసం మోడీ, దేశం కోసం మోడీ,
భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారిని మాట్లాడాల్సి కోరుతా ఉన్నాను. भारत माता की जय श्री राम, जय श्री राम. नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र मोदी गारी नायकत्వం. వేదిక ఆశించినటువంటి పెద్దలందరూ, లక్షలాది సంఖ్యలో విచ్చేసినటువంటి భాగ్యనగర్ ప్రజలారా, తెలంగాణ ప్రజానికమా, కార్యకర్త మిత్రులారా, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత 3 రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ గారి పట్ల నమ్మకంతో, విశ్వాసంతో బీజేపీ ఎన్డీఏని గెలిపించిన తర్వాత ఈరోజు వారు తెలంగాణలో కాలు మోపబోతా ఉన్నారు. ఇవాళ దానికి అర్థం ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా పంచాయతీ నుంచి మొదలుకొంటే పార్లమెంట్ వరకు గెలుస్తున్నటువంటి ఏకైక పార్టీ అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇవాళ బెంగాల్ గెలిచాము, అస్సాం గెలిచాము, పుదుచ్చేరిలో గెలిచాము. వై నాట్ తెలంగాణ అనే ఆలోచనతో పిలుపుతో ఇవాళ మోదీ గారు ఈ హైదరాబాదు భాగ్యనగరంలో అడుగు పెడతా ఉన్నారు. ఇవాళ మోదీ గారి యొక్క అభివృద్ధి ఎజెండా, మోదీ గారి మంత్రం అంతా కూడా వారు అభివృద్ధి మంత్రమే. మోదీ గారి పట్ల ఉన్న నమ్మకము, విశ్వాసమే ఇవాళ వారిని గెలిపిస్తా ఉన్నది. ఇవాళ గతంలో మనం చూసాం, ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ఏ రకంగా ఈ తెలంగాణను దోచుకున్నదో, ప్రజల మార్పు కోసం కాంగ్రెస్ కి అవకాశం ఇస్తే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఇద్దరు కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్